ప్రజాపాలన మొదలైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో గడిల పాలన జరిగింది తప్ప ప్రజాపాలన లేదు. ప్రజాపాలన మొదలై మరి సంవత్సరం అయింది. ఆ సందర్భంగా ఈరోజు ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉత్సవాలు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు ప్రజలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ప్రజల పార్టీ. ప్రజల పరిపాలన చేయడానికే ఈ ప్రభుత్వం తప్ప గడిల పాలన చేయడానికో దొరల అజమాయి చేయడానికో ఈ పార్టీ కాదు. గతంలో మనం 10 సంవత్సరాలు చూస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గడిల పాలన జరిగింది తప్ప ప్రజల పాలన జరగలేదు. దొర ఏదనుకుంటే అదే తప్ప అది ప్రజలకు అవసరం ఉందా, ప్రజలు కోరుకుంటున్నారా, ప్రజలకు అవసరాల మేరకు ఎక్కడ పరిపాలన జరగలేదు. ఎక్కడ చూసినా మరి కుంభకోణాల మయం, అవినీతి కోసమే పరిపాలన జరిగింది తప్ప ప్రజల అవసరాల కోసం జరగలేదు. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది మళ్ళీ ఇప్పుడు చేయవలసింది తప్ప ఈరోజు ఎక్కడైనా కానీ ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు కేసీఆర్. ఎక్కడ కూడా మరి ప్రాజెక్టులు 10 సంవత్సరాలు కట్టలేదు, కాళేశ్వరం కట్టినని మాట్లాడతాడు. ఇలా 1,00,000 కోట్లు ఇలా నాశనం అయిపోయినట్టు మరి ప్రజల సొమ్ముని దుర్వినియోగించినట్టు ప్రాజెక్ట్ ఏదైనా అంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఆదిలాబాద్కి ఏమైనా బొట్టు నీళ్ళు వచ్చినాయంటే రాలేదు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగలేదు. 5 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు పంటలు పండించినామని చెప్పేసి అది కాళేశ్వరం నీళ్ళతోనే రాష్ట్రంలో పంటలు పండినని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీలు చెప్తూ ఉంటారు. మరి కాళేశ్వరంలో ఒక బొట్టు నీళ్ళు లేవు. ఇయ్యాల ప్రాజెక్టు ఎందుకంటే కుంగిపోయింది, గేట్లు ఎత్తేసిండ్రు. కానీ ఈరోజు రాష్ట్రంలో మరి గతానికంటే 20% ఎక్సెస్ ఇయ్యాల ప్యాడీ, కాటన్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, పల్సెస్ కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఏదన్నా ఈరోజు ఎందుకంటే రాష్ట్రంలో ప్యాడీ మరి పండింది. ఇక్కడ మీ దగ్గర ఎందుకంటే కాటన్ కార్పొరేషన్ మీరు చూస్తూ ఉన్నారు. సోయాబీన్ కూడా ఎందుకంటే మార్కెట్ ద్వారా కొనడం జరిగింది. మార్కెట్ ద్వారా సోయాబీన్ కొనడం జరిగింది. కాటన్ కార్పొరేషన్ ద్వారా మరి కాటన్ కొంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సన్నవాళ్ళు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఇలా మాట నిలబెట్టుకొని ఎందుకంటే రేపు ప్రతి మనిషికి ఎందుకంటే సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి గతంలో ఎందుకంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేసి ఆ రోజు పేదవాడికి అన్నం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మరి ఎన్టీ రామారావు అయితే ఈరోజు మళ్ళా సన్న బియ్యం ఇచ్చేసి మీరు దొడ్డుబాట్లు తీసుకొని ఎందుకంటే దొడ్డుబాట్లు ఇచ్చేసి దొడ్డు బియ్యం ఇచ్చేసి మీరు రైస్ మిల్లర్లు అవినీతి పడడానికి ఉపయోగపడ్డారు తప్ప ఎక్కడ కూడా ఆ బియ్యం తినటువంటి పరిస్థితి. ఈరోజు మరి ఖచ్చితంగా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి సన్నవడ్లు పండియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలిపేయడం జరిగింది. దానికి వల్ల మరి మేము బోనస్ ఇచ్చేసి మాట నిలబెట్టుకున్నాం. రేపు మరి రాబో కాలంలో ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇచ్చేసి ఒకటి అవినీతి జరగకుండా, రెండోది ప్రజలకు ఉపయోగపడే విధంగా. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది రేపు ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేయాలి తప్ప మనం ఇచ్చిన వస్తువు ప్రజలు ఉపయోగించుకుంటున్నారా లేదా, ప్రజలు తింటున్నారా లేదా అది చూడకుండా కేవలం చెప్పుకోవడానికే నిన్నమొదటిదాకా జరిగింది. రేపు పొద్దున ఖచ్చితంగా ప్రజలు తినే బియ్యమే సన్న బియ్యం ఇచ్చేసి ఇటు ప్రజలను ఆదుకోవడం, సన్నవడ్లకు బోనస్ ఇచ్చేసి ఇటు రైతాంగాన్ని ఆదుకోవడం, 2 సమస్యలు కూడా మరి పరిష్కారం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఇలా కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి టీఆర్ఎస్ పార్టీలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరలేదు అని చెప్పేసి. అయ్యా మేము సంవత్సరం అయింది, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇయ్యాల
మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చెప్పడం జరిగింది, అది అమలు చేస్తాం. పేదవాడికి 200 యూనిట్ లోపల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం. ఇలా 200 యూనిట్ లోపల మరి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. రైతులకు 500 బోనస్ ఇస్తామని చెప్పినాం, 500 బోనస్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో పండినటువంటి పంట అన్నిటి కూడా మద్దతు ధరతో సహా మరి రాష్ట్ర ప్రభుత్వం కొంటమని చెప్పడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఏ పంట పండించినా, వడ్లు పండించినా, మక్కలు పండించినా, పల్సెస్ పండించినా, సోయాబీన్ పండించినా ఏదైనా మరి మద్దతు ధర మీద ఇంకా బోనస్ ఇచ్చి మరి తీసుకోవడం జరుగుతున్నది. మరి పేదవాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా పరిపాలన చేస్తూ ఉన్నాం. దాన్నే మరి ప్రజా పరిపాలనని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో. కానీ ఈ ప్రభుత్వం మీద మరి అక్కసుతో టీఆర్ఎస్ పార్టీ నిన్నదాకా 10 సంవత్సరాల పరిపాలన ఉండి ఏం చేయలేనటువంటి పనులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నారు. కాబట్టి 10 సంవత్సరాల పరిపాలనలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి ₹1,00,000 మాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలు పట్టింది మీకు, అది కూడా పూర్తి స్థాయిలో చేయలే. ఇవాళ ఈ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినాం. మాట ప్రకారం ఇవాళ 23,000 కోట్లు ఇవాళ ఎందుకంటే వేసి మరి రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా మీరు కూడా చేస్తారు ఖచ్చితంగా. ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా రుణమాఫీ చేసి తీరుతాం. పండించినటువంటి పంట కొని తీరుతాం. బోనస్ ఇస్తాం. పేదవాడికి రేషన్ ఇస్తాం. పేదవాడికి వైద్యం ఇస్తాం. పేదవారికి మరి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వీళ్ళ కాన్స్టిట్యున్సీ ఒక స్థాయిలో ఒక రెసిడెన్షియల్ పాఠశాలని పూర్తి స్థాయిలో దాదాపు 2,500 మంది స్టూడెంట్ ఉండే విధంగా ఒక ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ తీసుకొచ్చేసి ఒక నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున కూడా మరి ఇలా ఒక 5 స్టార్ లెవెల్ గతంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పినాం. కాబట్టి ఆ మాట ప్రకారం ఇలా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నియోజకవర్గ శాంపుల్కి కూడా మనం ఎందుకంటే కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ చెప్పింది, కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఎందుకంటే 5 స్టార్ హోటల్ లెవెల్లో మేము ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్ కడతామని చెప్పారు. ఆదిలాబాద్లో 5 స్టార్ లెవెల్ ఒకటైనా మీరు కట్టినరా? కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయింది, సంవత్సరం లోపల కొన్ని ఫౌండేషన్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపల ప్రతి పేదవాడి విద్యార్థి ఒక కార్పొరేట్ స్థాయిలో మంచి విద్యనిచ్చినటువంటి పరిస్థితి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి విద్య, మంచి వైద్యం, రైతుకు పండియటానికి 24 గంటల కరెంటు, మరి అన్ని ప్రాంతంలో ప్రాజెక్టులు, కరెంటు ప్రాజెక్టులు, మంచి పంట పండేయడానికి పండినటువంటి పంటని కొనేటటువంటి సిస్టంలో ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఒక పేదవారి పార్టీగా పేదలకు ఉపయోగపడే పరిపాలన చేయాలనే ఆలోచనతో ఇవాళ చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలోని ఇలా ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. గతంలో మరి మన తెలంగాణ రాష్ట్రం వస్తే సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని చెప్పినటువంటి కేసీఆర్ ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎంతోమందిని మనం మోసం చేయడం జరిగింది. దానికోసం ఎంతోమంది మరి ఆత్మహత్యలు చేసుకోవడం, ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. మనం చూసాం తెలంగాణ ఉద్యమంలో. తీరా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరంలో వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి పాపన పోలేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఇప్పటి వరకు 53,000 ఉద్యోగాలు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో 5 లక్షల ఉద్యోగాలు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. మీరు ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం, కానీ ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మరి ఇంటికో ఉద్యోగం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇచ్చి తీరుతాడు. ఇదే కాకుండా మరి కార్పొరేట్ కల్చర్లో హైదరాబాద్ని ఒక నేషనల్ లెవెల్ ఒక హబ్ని తీసుకొచ్చేసి ప్రపంచంలో ఉన్న కంపెనీలను తీసుకొచ్చేసి ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇటు మరి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వచ్చినటువంటి అవకాశం మరి చేసినటువంటి ప్రయత్నం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇటు రైతాంగానికి కానీ, పేదవాడికి కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఉద్యోగస్తులకు కానీ ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఒక ప్రత్యేకంగా
తెలంగాణ రాష్ట్రం అంటే దేశం మన దిక్కు చూసే విధంగా మరి పరిపాలన సాగించినటువంటి ప్రయత్నంలో మరి రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర మరి పరిపాలన జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రేపు పొద్దున మీరు చూస్తారు. ఎందుకంటే వారి పరిపాలనలో ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా రేపు దేశంలో కూడా దేశవ్యాప్తంగా కూడా మరి వచ్చే ఎన్నికల వరకు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి మరి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో బీజేపీ, రాష్ట్రంలో నిన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి పనులేం లేవు. బీజేపీ దేశవ్యాప్తంగా చేసేదేం లేదు, మోడీ చేసేదేం లేదు, ఒక్క స్కీమ్ ఇచ్చింది లేదైనా. 10 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. ఈ పరిపాలన లేదు, 10 సంవత్సరాల పరిపాలన లేదు. ఎందుకంటే ఒక మాట మరి చెప్పేటప్పుడు మేము అందరినీ చెప్తామని చెప్తారు. ఇప్పటి వరకు కూడా మోడీ చరిత్రలో ఒక్క స్కీము మరి బీజేపీ వాళ్ళు ఎదిగించినటువంటి చరిత్ర మరి లేదు. కేవలం ఎందుకంటే ప్రజల మధ్యలో మతాల మధ్యలో చిచ్చుపెట్టి మతం పేరు చెప్పేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నంలోనే బీజేపీ ఉంటుంది తప్ప ప్రజల పరిపాలనలో ఎప్పుడు కూడా మరి బీజేపీ మరి పాలు పంచుకోలేదు. కానీ బీజేపీని ఒకటి ఎందుకంటే వాళ్ళ ప్రజల్ని రెచ్చగొట్టడం, మతాల మధ్యలో చిచ్చు పెట్టేసి రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్న ఆలోచన తప్ప మేము ప్రజాపాలన అందిస్తాం, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేస్తామని చెప్పి ఏ రోజు కూడా మరి బీజేపీ వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఎమ్మెల్యేలైనా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 3 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. వాళ్ళు ఎక్కడైనా మాట్లాడి మేము ప్రజలకు ఈ వాగ్దానం ఇచ్చినాం, ఈ వాగ్దానం పూర్తి చేస్తామని చెప్పినటువంటి చరిత్ర ఉండదు. ఎంతసేపు ఎందుకంటే ఎక్కడనో జరిగిన అల్లాలను తీసుకొచ్చేసి ఇక్కడ మాట్లాడతారు తప్ప వాళ్ళు ప్రజా పరిపాలన గురించి మాట్లాడే పరిస్థితి లేరు. బీఆర్ఎస్ పార్టీ గడిల పార్టీ, బీజేపీ పార్టీ మత్తత్వ పార్టీ తప్ప వాళ్ళు ప్రజల క్షేమం గురించి కానీ, ప్రజల యోగక్షేమాల గురించి కానీ, ప్రజల పరిపాలన గురించి కానీ ఎక్కడా పట్టించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. భవిష్యత్తులో కూడా బీజేపీ పార్టీ ఉండదు. కాబట్టే ప్రజల కోసం ఆలోచించే పార్టీ, పేదవాడి కోసం ఆలోచించే పార్టీ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది, రేపు భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి దానికి మరి సహకరించాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలి. ఇంకా రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా రుణమాఫీ కంటిన్యూ అవుతుంది, కంప్లీట్ చేస్తాం. ఖచ్చితంగా రైతు భరోసా ఏదైతుందో సంక్రాంతి తర్వాత ఏదైతే మరి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మేము ఎకరాన 15,000 వేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగిందో ఆ ప్రకారం సంక్రాంతి నుంచి మరి మొదలవుతున్నది. ఎందుకంటే డబుల్ ధమాకా ఇయ్యాలి, ఇటు రైతు భరోసా, రెండోది చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అన్ని పంటలకు కూడా ఏ విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మహాపత్రిక దమ్మున్న వార్త